Good morning students, welcome to Nilagiri Degree and PJ College video classes. So last video మనకి ఏంటంటే బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ డెరివేటివ్స్ కదా. సో దాని ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి, దాని మోడల్ మీద ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. సో థీరం ఇంపార్టెంట్ థీరం కంప్లీట్ అయిపోయిందండి. ఎఫ్ ఈస్ కంటిన్యూస్ అండ్ దెన్ ఎఫ్ ఈస్ డిఫరెన్షియబుల్ అని. సో అండ్ దెన్ now here another theorem is that f and g be functions that are differentiable at a point a. F and g are differentiable at a point a and differentiable means limit x tends to a f of x minus f of a by x minus a is equals to f dash of c is known as a differentiable kada. Here what is the given f and g, these two are the differentiable at a point a antundu, and then each of the functions cf f plus g f into g and f divided by g is also a differentiable అని ప్రూవ్ చేయమంటున్నాను. at a point a దగ్గర f and g అనేవి డిఫరెన్షియబుల్ అని ఇస్తే సిఎఫ్ ఎఫ్ ప్లస్ జీ ఎఫ్ ఇంటూ జీ ఎఫ్ బై జీ అనేది డిఫరెన్షియబుల్ అని ప్రూవ్ చేయమంటుండే. చూద్దాం మనం. సో చేయండి. సి ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు సి ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ. సిఎఫ్ హోల్ డాష్ అక్కండి ఎఫ్ ప్లస్ జీ హోల్ డాష్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ప్లస్ జీ డాష్ ఆఫ్ ఏ అని ప్రూవ్ చేయమంటారు. ఎఫ్ జీ హోల్ డాష్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ జీ డాష్ ఆఫ్ ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ జీ ఆఫ్ ఏ విచ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రొడక్ట్ రూల్ అంటామండి. దీన్ని ఏమని మెన్షన్ చేస్తున్నామంటే ఈ ప్రొడక్ట్ రోల్ అని అంటున్నాం. హియర్ ఎఫ్ బై జీ డాష్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు జీ, సో విచ్ ఈజ్ ఇన్ యూ బై వి ఫార్ములా కానీ. సో యూ బై వి ఫార్ములా అంటే వి ఇంటూ యూ డాష్ మైనస్ యూ ఇంటూ వి డాష్ బై వి స్క్వేర్ కదా. సేమ్ జీ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ జీ డాష్ ఆఫ్ ఏ బై జీ స్క్వేర్ ఆఫ్ ఏ. హియర్ విచ్ ఈజ్ నోన్ యాజ్ ఎ కోషెంట్ రూల్ అంటున్నాం. దిస్ ఈజ్ నోన్ యాజ్ ఎ ప్రొడక్ట్ రూల్. సో ప్రొడక్ట్ రూల్ మీన్స్ which is nothing but a u into v formula. So u into v dash plus v into u dash, u into v dash plus v dash into u and rasira. So there is nothing but a same u into v dash plus v into u dash formula ne. So that is the product rule, quotient rule and u by v formula. So first f and g are differentiable at a ichundu, we write that formula. Limit x tends to f of x minus f of a by x minus a equals to f dash of a. G dash of a equals to limit x tends to a g of x minus g of a by x minus a. This is the f and g are differentiable at a and it says mention చేసిన. Now first question is what cf is differentiable at a అని ప్రూవ్ చేయమంటుండు. అంటే ఏం చేస్తే సరిపోతుందంటే డిఫరెన్షియబుల్ అంటే క్వశ్చన్లో ఇచ్చిండు కానీ సి ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ సిఎఫ్ హోల్ డాష్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు సి ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ అని ప్రూవ్ చేయమంటుండు. ఓకే కదా. సిఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ అని చూపించాలి అని అంటే సిఎఫ్ హోల్ డాష్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు సి ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ అని ప్రూవ్ చేయమంటుండు. సో బై యూజింగ్ ద థీరమ్ బై యూజింగ్ ద డెఫినేషన్ సిఎఫ్ హోల్ డాష్ ఆఫ్ ఏ. మామూలుగా ఎఫ్ డాష్ ఆఫ్ ఏ వేసే ఫార్ములా ఏంటండి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ. కానీ సిఎఫ్ హోల్ డాష్ ఆఫ్ ఏ అంటే ఎక్స్ ప్లస్ ఎఫ్ ప్లేస్లో ఏముంది మనకి సిఎఫ్ ఆఫ్ ఎక్స్, సిఎఫ్ ఆఫ్ ఏ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ ఏ. సి ఈజ్ ద కాన్స్టెంట్. Here we have to written f of x, c is the constant. Here we have to written f of a. In the total terms nunchi c is the constant, we common that element f of x minus f of a divided by x minus a. So f of x minus f of a by x minus a is in limit x tends to a is nothing but a f dash of a. cf whole dash of a equals to c into f dash of a is nothing but a cf is differentiable అవుతుంది. సేమ్ ప్రాసెస్ టు ప్రూవ్ ఎఫ్ ప్లస్ జీ ఈజ్ డిఫరెన్షియబుల్ ఎట్ ఏ అని ప్రూవ్ చేయమంటుండే. సో ఎఫ్ ప్లస్ జీ హోల్ డాష్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ప్లస్ జీ డాష్ ఆఫ్ ఏ. ఓకే, ఇట్ ఈస్ ఎనఫ్ టు షో దట్ ఎఫ్ ప్లస్ జీ హోల్ డాష్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ. సో ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ ఏ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ ఏ అని ప్రూవ్ చేద్దామండి. టు ఏ ఎఫ్ సింప్లిఫై చేస్తున్నాం. హియర్ ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు వీ హ్యావ్ టు రిటర్న్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ జీ ఆఫ్ ఏ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ ఏ. దేని సపరేట్ చేసుకోండి. హియర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ, జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఏ డివైడెడ్ బై ఎల్సిఎం ఎక్స్ మైనస్ ఏ కాబట్టి బోత్ టర్మ్స్కి వస్తుంది. దెన్ ఆటోమేటికల్లీ అప్లై లిమిట్ ఆన్ బోత్ సైడ్స్. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ which is nothing but a g dash of a. So g dash of a, f dash of a both are the given conditions only. F is differentiable and g is differentiable. So therefore automatically f plus g is differentiable. At the same time f into g కూడా చూసుకోండి ఒకసారి. f into g is differentiable అని చూపించాలి. fg whole dash of a equals to f of a into g dash of a, f dash of a into g of a. జస్ట్ సింప్లిఫై చేసినాం. ఇక్కడ చూడండి fg of x, fg of a, f of x into g of x.
ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ జీ ఆఫ్ ఏ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ ఏ. నేను ఏం చేస్తున్నాను, సింప్లిఫై చేసుకోవడం కోసం మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఏ తోటి యాడింగ్ అండ్ సబ్ట్రాక్టింగ్ అండి. ఓకే, యాడ్ అండ్ సబ్ట్రాక్టింగ్ చేస్తుంటే ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి అబ్జర్వ్ చేయండి. హియర్ వి కామన్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సెకండ్ టూ టర్మ్స్ నుంచి అబ్జర్వ్ చేస్తే జీ ఆఫ్ ఏ ఇస్ ద కామన్. సో ఈ హియర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామన్ తీస్తున్నాం, జీ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ. హియర్ జీ ఆఫ్ ఏ కామన్ తీస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ. జస్ట్ వి చెక్ దస్ లిమిట్ అనేది మల్టిఫికేషన్లో ఉంది, బోత్ టర్మ్స్కి అప్లై అవుతుంది కానీ ఎక్స్ టెన్స్ టు ఏ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బికమ్స్ ఎఫ్ ఆఫ్ ఏ అవుతుంది. హియర్ జీ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ అవుతుందంటే జీ డాష్ ఆఫ్ ఏ అవుతుంది. అండ్ దెన్ చెక్ చేసుకుందాం. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ డాష్ ఆఫ్ ఏ తెలుసు కండి, ఇది ఫార్ములా జీ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఇది డైరెక్ట్లో ఉంది. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ జీ అంటే ఎక్స్ టెన్స్ టు ఏ ఎక్స్ ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేసినామండి. ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ జీ డాష్ ఆఫ్ ఏ ప్లస్ జీ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ. దెర్ఫోర్ ఎఫ్ ఈజ్ ఏ డిఫరెన్షియబుల్ ఎట్ ఏ. ఎఫ్ ఇంటూ జీ డాష్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ జీ ఈజ్ డిఫరెన్షియబుల్ ఎట్ ఏ అంటాం. అండ్ టు ప్రూవ్ ఎఫ్ బై జీ ఈజ్ డిఫరెన్షియబుల్ ఎట్ ఏ అని ప్రూవ్ చేద్దాం. ఎఫ్ బై జీ డాష్ ఆఫ్ ఎఫ్ బై జీ హోల్ డాష్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఏమని ప్రూవ్ చేస్తే సరిపోతుంది, దిస్ ఇస్ ద కండిషన్ అండి. సో వీ ప్రూవింగ్ దిస్ ప్రాసెస్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ బై జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ బై జీ ఆఫ్ ఏ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ ఏ. సింప్లిఫై చేసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ minus f of a by g of a whole divided by x minus a. Just cross multiply here, f of x into g of a, g of x into f of a divided by g of x x g of a. So whole divided by g minus a, x minus a ఉంది అండి. And then here so LCM కిందకి వచ్చేస్తుంది g of x into g of a. here x minus a అలాగే ఉంటుంది. జస్ట్ నేను సింప్లిఫై చేసిన అబ్జర్వ్ చేయండి. ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ఎక్స్ మైనస్ ఏ అని ఒక టర్మ్ మొత్తాన్ని ఇక్కడ రాస్తున్నాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఏ, ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ ఏ. సో ఈ జీ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై జీ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఏ అనేది సపరేట్ రాస్తున్నాం. సో లిమిట్ అనేది దేనికైనా అప్లికబుల్ అవుతుంది. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ 1 బై జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఏ. సో హియర్ వి చెక్ ఈజ్ ఇన్ దట్ ఈ టర్మ్స్లోనే చెక్ చేసుకోండి ఒకసారి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఏ అని అలాగే ఉంచి హియర్ g of a minus g of a plus g of a, g of a into f of a ని యాడ్ చేస్తున్నా సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. యాడింగ్ అండ్ సబ్ట్రాక్టింగ్. హియర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ g of x ఇంటూ g of a అనేది 1 బై డివైడెడ్ బై సేమ్ ఉంటుంది. యాడింగ్ అండ్ సబ్ట్రాక్టింగ్ g of a అండ్ f of a మనకి హియర్ వి చెక్ f by g dash of a, f of a ని కామన్ తీసినాం, g of a ని కామన్ తీసినామండి. ఇక్కడ g of a ని కామన్ తీస్తే f of x మైనస్ f of a by x మైనస్ a అయిపోయింది. ఇక్కడ f of a ని కామన్ తీస్తే g of x మైనస్ g of a by x మైనస్ a. సో ఇంటూ మల్టిఫికేషన్లో లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ 1 బై g of x మైనస్ g of a, g of x ఇంటూ g of a అలాగే ఉంటుంది. ఇప్పుడు g of a is the constant. ఓకే, కాన్స్టెంట్ లాగానే ఉంచిన. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ f of x మైనస్ f of a ఫార్ములా వచ్చేసి f dash of a. హియర్ f of a కాన్స్టెంట్ అలాగే ఉంది. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ g of x మైనస్ g of a బై x మైనస్ a ఈజ్ నథింగ్ బట్ g dash of a. ఇప్పుడు ఇక ఎక్స్ ప్లస్లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తే g of a ఇంటూ g of a అవుతుంది. దెన్ సింప్లిఫై చేస్తే g స్క్వేర్ ఆఫ్ a అయిపోయింది. దెన్ టోటల్ టర్మ్ f బై g ఈజ్ డిఫరెన్షియబుల్ ఎట్ a. ఓకే కదండి, దీస్ ఆర్ ద థీరమ్స్. f ఈజ్ డిఫరెన్షియబుల్, సారీ CF ఈజ్ డిఫరెన్షియబుల్ అన్నాడు, f ప్లస్ g ఈజ్ డిఫరెన్షియబుల్ అన్నాడు, f ఇంటూ g అన్నాడు, f బై g అన్నాడు. ఓకే, దీస్ ఆర్ ద 4 క్వశ్చన్స్. లాస్ట్ 2 క్వశ్చన్స్ యూజ్ఫుల్. మన లాస్ట్ 2 ప్రొడక్ట్ రూల్, క్వశ్చన్ రూల్. క్వశ్చన్ రూల్ ఈజ్ నథింగ్ బట్ దిస్ వన్. సో ప్రొడక్ట్ రూల్ ఈజ్ f ఇంటూ g. ఓకే అండి, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్స్. మీకు సపరేట్ థీరం కూడా అలా అడగొచ్చు, మీకు ప్రాబ్లమ్స్లో యూజ్ అవుతుంటుంది. సో నౌ లాస్ట్ రూల్ తోటి ఒక ప్రాబ్లం ఉంది కింద. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ h of x ఈక్వల్స్ టు x పవర్ m, x power minus m. Okay, here h of x equals to x power minus m means which is in the form of 1 by x power m అంటే f of x by g of x ఫార్మేషన్ లా ఉంది. here f of x by f by g ని ఎలా మెన్షన్ చేసిండండి, h of x లాగా మెన్షన్ చేస్తుండు. ఓకే, here f of x ఈక్వల్స్ టు వాట్ 1 అంతేగాని జస్ట్ చెక్ చేసుకోండి. f of x ఈక్వల్స్ టు 1, g of x ఈక్వల్స్ టు x పవర్ m. దెన్ f డాష్ ఆఫ్ x అంటే డిఫరెన్షియేషన్ చేస్తే కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ 0, g డాష్ ఆఫ్ x చేసి m ఇంటూ x పవర్ m మైనస్ 1 అవుతుంది.
అంతే కానీ. సో ఎక్స్ పవర్ ఎన్ డిఫరెన్షియేషన్ కాబట్టి ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ మోడల్లో ఉంది. హియర్ ఎఫ్ బై జీ డాష్ ఆఫ్ ఏ అంటే ఎఫ్ బై జీ ప్లేస్లో మనకి హెచ్ డాష్ ఆఫ్ ఏ g of a into f dash of a minus f of a into g dash of a divided by g square of a. Here g of a value is అంటే g of a means g of x ఇక్కడ అంటే x power m అంటే g of a అంటే a power m into f dash of a అంటే ఆల్రెడీ జీరోనే ఉంది మైనస్ f of a means 1 ఉంది అక్కడ ఓన్లీ 1 ఇంటూ g dash of a అంటే m ఇంటూ x power m minus 1 అని g dash of x. ఇప్పుడు ఏ అడుగుతున్నాడు కాబట్టి m ఇంటూ ఏ పవర్ m మైనస్ 1 డివైడెడ్ బై x పవర్ m హోల్ స్క్వేర్. దెన్ సింప్లిఫై చేసుకుందాం. 0 ఇంటూ సంథింగ్ కాబట్టి 0. ఇట్ హ్యాస్ ఓన్లీ m ఇంటూ ఏ పవర్ m మైనస్ 1. ఓకే, m అలాగే ఉంచి ఏ పవర్ m మైనస్ 1 కిందకి తీసుకొస్తే మైనస్ 1 మైనస్ m ప్లస్ 1 అవుతుంది. m మైనస్ 1 కాదండి, మైనస్ m అవుతుంది ప్లస్ 1 అవుతుంది ఇంటూ ఏ పవర్ 2m. బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేసారు మైనస్ m ప్లస్ 2m m అవుతుంది. ఆల్రెడీ ఒక ప్లస్ 1 ఉంది, ఏ పవర్ m ప్లస్ 1 మళ్ళీ పైకి తీసుకెళ్తే మైనస్ m ఏ పవర్ m మైనస్ 1. జస్ట్ సింప్లిఫికేషన్ ఓన్లీ ఇయర్ చెక్ చేసుకోండి. అండ్ దెన్ వన్ మోర్ థీరమ్ ఈజ్ దర్, ఇంపార్టెంట్ థీరమ్, చైన్ రూల్ అండి. హియర్ వి అబ్జర్వ్ దట్ neatly f is differentiable at a. f is differentiable at a means limit x tends to a f of x minus f of a by x minus a equals to f dash of a. That is only differentiable. And g is first at a point. Okay, and that and also one more given condition is what, g is differentiable at f of a. And clarity చూడండి, f is differentiable at a and అంటే limit x tends to a we considered. Okay, here we what, g is differentiable at f of a. Okay, at f of a. Then composite function g circle f is also differentiable at a అని ఫైండ్ అవుట్ చేయమంటుండండి. ఇట్ హ్యాస్ టు గివ్ టూ కండిషన్స్, f is differentiable at a and g is differentiable at g f of a. Then g circle f is differentiable at a అని మెన్షన్ చేస్తుండు. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ g circle f dash of a ఈక్వల్స్ టు g dash of f dash of a ఇంటూ f dash of a అని ప్రూవ్ చేయాలి ఇది. సో g circle f is differentiable అని ప్రూవ్ చేయడం కోసం, సో ఫస్ట్ గివెన్ కండిషన్స్ వి రిటర్న్. f is differentiable at a means limit x tends to a f of x minus f of a equals to f dash of a. కింద అబ్జర్వ్ చేసిన వి సింప్లిఫై హియర్, లిమిట్ గోస్ టు దట్ సైడ్ వి బికమ్స్ u of x అండి, ప్లస్ u of x మోడల్లో కన్సిడర్ చేసుకుంటున్నాం. జస్ట్ ఓన్లీ కన్సిడరేషన్ హియర్ వెర్ u of x ఈక్వల్స్ టు 0 హ్యాస్ x టెన్స్ టు a. అంతేగాండి, ఎలా కన్సిడర్, లిమిట్ ఆఫ్ x టెన్స్ టు a కదా ఇప్పుడు మనకి చేంజ్ అయింది, లిమిట్ x టెన్స్ టు a చేంజ్ కదండి. సో లిమిట్ x టెన్స్ టు a అని ఏం చేసుకున్నాం ఇక్కడ, ప్లస్ u of x లాగా రాసేసినాం. అంటే ఇక్కడ తీసేసి వి గోస్ టు దట్ సైడ్ అని ఎడిషన్లో లిమిట్ x టెన్స్ టు a అని రాసినాం. ఇయర్ x టెన్స్ టు ని డిఫరెన్షియేషన్ చేస్తే x డిఫరెన్షియేషన్ u of x, a ఈజ్ అ కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ 0. ఓకే, జస్ట్ ఒక్కసారి చెక్ చేసుకోండి. ఈ లిమిట్ x టెన్స్ టు a గోస్ టు దట్ సైడ్ వి బికమ్స్ u of x. హియర్ x టెన్స్ టు a ఈజ్ నథింగ్ బట్ x డిఫరెన్షియేషన్ u of x, a డిఫరెన్షియేషన్ 0. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ u of xలో లిమిట్ని చూజ్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైమ్ హియర్ వి చేంజ్ వన్ టర్మ్, x minus a goes to that side. Okay, here already we f dash of a plus u of x is there, so this goes to that side which is an under multiplication. Okay, into x minus a, f dash of a plus u of x into x minus a. This is the equation number 1 we consider, and that this is only given f is differentiable at a. This is only given condition, so f is differentiable yet we simplify and we eliminate the limit, we return u of x which is nothing but a x tends to a, u of x tends to 0 and x minus a is goes to that side which is the some equation. And then and also one more condition is there, g is differentiable at f of a. Okay, g is differentiable at f of a. Just simplification process, f of a we considered as xi, f of a we considered as xi. This is the symbol of xi and okay, f of a we consider as xi. Now using this xi to write the differentiable definition. Okay, clarity ga at a place f is differentiable at a means limit x tends to f of x minus f of a by x minus a equals to f dash of a. In that limit goes to change, that becomes u of x. Just simplify. Here g is differentiable at f of a and then
Here f of a we simplification process, let us consider xi. Xi toti differentiable we written. Given g is differentiable at f of a kada, so in that f of a we consider as xi and limit y tends to xi. Actual x is a differentiable, f is a differentiable means limit x tends to a, already x tends to a is completed, where it becomes y tends to xi. Here is xi we considered, g of y minus g of xi by y minus xi equals to g dash f. So at the same time same process, limit goes to that side, just we have to return v of y and that u of x ante gandi in terms of x tends to a lo undi kabatti u of x, in terms of v tends to y tends to xi formation lo undi kabatti we consider as v of y. Okay, and then same process, y minus xi goes to this side, this is the equation number 2. Okay, put just put on that y equals to phi of x, just put on the y place f of x and xi place f of a, just simplify in equation 2. y place ante f of x we have written g of y f of x, xi place f of a g of f of y. Okay, g dash of xi place f of a g dash of f of a, v of y place f of x v of f of x plus y value f of x, xi value f of a, f of x minus f of a. Okay, g of f of x means g circle f of x, g of f of y means g circle f of a. Okay, here g dash of f of a and c n dash v of f of x, f dash of a plus, here we check the f of x minus f of a, that is the equation 1 is what, equation 1 is what, just check that one, f of x minus f of a equals to u of a f dash of a plus u of a into x minus a అనే కండి, చూసుకోండి ఒకసారి బ్యాక్కి వెళ్దాం, a plus u of x into x minus a కదా, అక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. Here we substitute f of x minus f of a value is nothing but a f dash of a into f dash of a plus u of a into x minus a. Okay, here x minus goes to this side, x minus a, so divided by x minus a, which becomes only g dash of f of a and ఇక్కడ cn పడింది, cn పడింది, cn పడింది, g dash of f of a v of f of x f dash of a plus u of x. Okay, here g circle f, let us consider g circle f equals to psi of x minus psi of a, simplification ఈజీగా ఉండడం కోసమే psi of x minus psi of a by x minus a. here g dash of f of a, ఈ v in a c ప్లేస్లో a అండి, v of f of x f dash of a plus u of x. Okay, when x tends to a y tends to xi, అంతే కదా, మనం తీసుకున్న వాల్యూస్ ఏంటిది, ఫస్ట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏనే తీసుకున్నాం అండ్ ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ అన్నప్పుడు అండ్ జీ ఈజ్ డిఫరెన్షియబుల్ అన్నప్పుడు వై టెన్స్ టు జై, ఎందుకు అని అంటే లిమిట్ అయితేనేమి దిస్ ఈజ్ ఎక్స్ టెన్స్ టు ఏ, దిస్ ఈజ్ ద డిఫరెన్షియబుల్ అట్ ఎఫ్ ఆఫ్ ఏ కదా, జీ ఈజ్ డిఫరెన్షియబుల్ అట్ ఎఫ్ ఆఫ్ ఏ, బట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు జై అనుకున్నాం కాబట్టి దిస్. ఓకే, దెన్ కాన్స్టెంట్ కాబట్టి యూ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0, హియర్ కాన్స్టెంట్ వై కాబట్టి వి ఆఫ్ వై ఈక్వల్స్ టు 0. సో అబౌవ్ ఈక్వేషన్కి లిమిట్ అప్లై చేసిన అబ్జర్వ్ చేయండి, u of x equals to 0 అంటే ఈ టర్మ్ 0 and v of y equals to 0, it has only g dash of f dash of a plus v of f of x అంటే v of y is nothing but a, e of y is nothing but a v of f of x అన్నట్టే కానీ y is equals to f of x కదా మనకి, సో దట్ టర్మ్ 0, it is only y dash f dash of a అంటే g dash of f dash of a into f dash of a. సో లిమిట్ x tends to a, psi of x minus psi of a by x minus a is nothing but a psi dash of a అంటే లిమిట్ x tends to a f of x minus f of a by x minus a formula is nothing but a f dash of a కదండి, here psi of x minus psi of a by x minus a is nothing but a psi dash of a అవుతుంది, which is psi dash of a is nothing but a g circle f dash f whole dash of a equals to g dash of a into f dash of a. This is the chain rule theorem. Just ఓన్లీ మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది, లెట్ అస్ కన్సిడర్ కాన్స్టెంట్స్ కన్సిడర్ చేసుకోవడం, దెన్ సింప్లిఫికేషన్ అండి, ఈజీగానే ఉంటుంది చూసుకోండి. చైన్ రూల్ థీరం మీద ఒక ప్రాబ్లం ఉంది, చెక్ చేద్దాం.
ఓకే, చైన్ రూల్ థీరం ప్రాబ్లం చూడండి ఒకసారి. సైన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 7x, సైన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 7x యూజ్ చైన్ రూల్ అండి. ఇన్ దిస్ కేస్ వీ గెట్ హెచ్ ఈక్వల్స్ టు జీ సర్కిల్ ఎఫే కదా మనకి. జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ హోల్ డాష్ ఈక్వల్స్ టు జీ డాష్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కండి. ఓకే, హియర్ హెచ్ ఆఫ్ ఎక్స్. జస్ట్ చెక్ దట్ వన్. f of x equals to, we consider in that x cube plus 7x, that is nothing but a y. అంటే g of y equals to, అంటే g of f of x కానీ మనకు కావాల్సింది. సో దట్స్ వై g of y equals to sin y. అంటే y ఈక్వల్స్ ఏంది, ఎక్స్ క్యూబ్ ప్లస్ 7x కదా, అంటే మన క్వశ్చనే కదా అండి వచ్చేది. సో దాన్ని డిఫరెన్షియేషన్ చేసుకోండి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ జీ డాష్ ఆఫ్ వై. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ మీన్స్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 7x డిఫరెన్షియేషన్, ఎక్స్ క్యూబ్ డిఫరెన్షియేషన్ 3x², 7x differentiation 7, sin y differentiation cos y. Then h dash of x is nothing but a g circle f whole dash of x అండి. g dash f dash of x into f dash of x అవుతుంది ఫార్ములా. g dash of f dash f of x, g dash of f of x is nothing but a y కదా, g dash of y కదా, అంటే cos f of x అవుతుంది. f dash of x అంటే ఏంది, 3x² ప్లస్ 7, సబ్స్టిట్యూషన్ అండ్ డిఫరెన్షియేషన్ చేసి సబ్స్టిట్యూషనే. cos f of x ఈక్వల్స్ టు x క్యూబ్ ప్లస్ 7. కాకుండా మనం చైన్ రూల్ ప్రాసెస్లో రాయాలి. యాక్చువల్గా డైరెక్ట్ డిఫరెన్షియేషన్, సో విచ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సైన్ ఎక్స్ మోడల్లో ఉంది. సో సైన్ ఎక్స్ డిఫరెన్షియేషన్ కాస్ ఎక్స్ అంటే కాస్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 7x, కానీ అక్కడ ఎక్స్ కాదు కదా, ఎక్స్ ప్లస్లో ఏముంది, ఎక్స్ క్యూబ్ ప్లస్ 7x ఉంది. అగైన్ డిఫరెన్షియేషన్ చేస్తే దిస్ వన్. వి యూజ్ చైన్ రూల్ అన్నప్పుడు మాత్రం వి అప్లై ద ప్రాసెస్. ఓకే, వన్ మోర్ ప్రాబ్లమ్ ఈజ్ దేర్. Okay, let f of x equals to x square sin 1 by x for x not equals to 0, f of 0 equals to 0. Use the theorem to show that f is differentiable at a అంటుండండి, at each point a అన్నాడు, that is not equals to 0, to calculate f dash of a. యూజ్ ద డెఫినేషన్ నుంచి చేయమంటుండు అండ్ యూజ్ ద థీరం నుంచి చేయమంటుండండి. ఓకే, యూజ్ థీరం అని అంటే ఇక్కడ ఏమవుతుంది చూడండి, x² ఇంటూ సైన్ ఎక్స్ విచ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఇంటూ జీ మోడల్లోనే ఉంది కదా, బై ద ప్రొడక్ట్ రూల్. ఎఫ్జీ ఇంటూ ఎఫ్జీ హోల్ డాష్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ జీ డాఫ్ ఏ, ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ జీ డాష్ ఆఫ్ ఏ. డిఫరెన్షియబుల్ అని చూడండి, థీరం చేసుకుందాం. హియర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు x² అనుకోండి, అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు సైన్ 1 by x అనుకుందాం. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు x² సైన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ రాస్తుండే, ఇక్కడ జీ ఆఫ్ ఎక్స్ రాస్తుండు, డిఫరెన్షియేషన్ చేస్తుండే, x² డిఫరెన్షియేషన్ 2x, sin 1 by x డిఫరెన్షియేషన్ cos 1 by x, మైనస్ 1 by x² ఇంటూ cos 1. ఎందుకంటే cos 1 by x డిఫరెన్షియేషన్ ఏంటండి, ఫస్ట్ cos x డిఫరెన్షియేషన్ sin x మోడల్లో ఉంది. ఓకే, మళ్ళీ x మోడల్లో ఉంది కానీ అక్కడ 1 by x ఉందండి. సో 1 by x డిఫరెన్షియేషన్ మైనస్ 1 by x² కాబట్టి జస్ట్ సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. జీ యాక్చువల్గా ఎఫ్ జీ ఇంటూ హోల్ డాష్ ఫార్ములా కదా, సో దానికోసం ఇక్కడ జీ అండ్ హెచ్ లాగా కన్సిడర్ చేసుకున్నాం, ఎఫ్ అండ్ జీ కాకుండా జీ అండ్ హెచ్. ఎందుకంటే క్వశ్చన్ మనకి ఎఫ్లో ఇచ్చిండండి. సో క్వశ్చన్ ఎఫ్లో ఇచ్చినప్పుడు మనం తీసుకునే కండిషన్స్ ఎఫ్ లేకుండా చూసుకుంటే కన్ఫ్యూజ్ గారు. సో జీ ఆఫ్ ఏ ఇంటూ హెచ్ డాష్ ఆఫ్ ఏ, జీ డాష్ ఆఫ్ ఏ ఇంటూ హెచ్ ఆఫ్ ఏ² ఇంటూ మైనస్ 1 by a², అంతేగాని ఇంటూ cos 1 by a. జీ ఆఫ్ ఏ వాల్యూ హెచ్ డాష్ ఆఫ్ ఏ వాల్యూ రాసినాం 2a అండ్ sin 1 by a. సింప్లిఫై చేసుకుంటే మనకు రిజల్టెంట్ వాల్యూ వస్తుంది. అండ్ దెన్ డెఫినేషన్ నుంచి కాకుండా ఆ థీరం నుంచి అండి, డెఫినేషన్ నుంచి అంటే డెఫినేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఈక్వల్స్ మనం ఫస్ట్ మోడల్ ప్రాబ్లమ్స్ చేసినాం కానీ బేసిక్ ప్రాపర్టీస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే x² sin 1 by x, ఎఫ్ ఆఫ్ 0 అంటే 0. సో హియర్ x క్యాన్సిల్ అవుతుంది, ఏం మిగులుతుంది, x sin 1 by x అవుతుంది. x sin 1 by x, సైన్ ద డెఫినేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ యొక్క రేంజ్ అంటండి -1 నుంచి +1 కదా. మనకు కావాల్సింది ఏంది, ఎక్స్ sin 1 by x కదా. సో ఎక్స్ని మల్టిప్లై చేసిండు బోత్ సైడ్స్. సో ఎక్స్ని మల్టిప్లై చేస్తే విచ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ శాండ్విచ్ థీరం, ఆ సీక్వీస్ థీరం ఫార్మేషన్లో ఉంది. ఒకసారి చూడండి, సీక్వీస్ థీరం ఏంది, ఏఎన్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎస్ఎన్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బిఎన్ ఫార్మేషన్లో ఉంటే లిమిట్ ఏఎన్ వాల్యూ లిమిట్ బిఎన్ వాల్యూ ఎస్ అయితే మిడిల్లో ఉన్న వాల్యూ కూడా ఎస్ అవుతుంది. అదే కానీ థీరం స్టేట్మెంట్ అంటే ఒకసారి చెక్ చేసుకోండి. లిమిట్ -x వాల్యూ 0నే, లిమిట్ x వాల్యూ 0నే, అప్పుడు లిమిట్ x ఇంటూ sin 1 by x వాల్యూ కూడా 0నే అవుతుంది. దేర్ఫోర్ f dash of 0 equals to 0. This is the process.
దీంతో మనకి ఒక 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఇంకా నోట్స్లో చూస్తే క్లారిటీ అర్థమైపోతుంటుంది. సో దిస్ ఇస్ ద లాస్ట్ టాపిక్. దిస్ ఇస్ ద లాస్ట్ వీడియో ఇన్ థర్డ్ యూనిట్ అండి, కంప్లీటెడ్ థర్డ్ యూనిట్. సో నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేస్తానో చేయకపోవచ్చు. సో క్లాసెస్ మండే నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి 4th యూనిట్ క్లాస్లో చెప్తానండి. టోటల్గా 4th యూనిట్ క్లాస్లో చెప్పి జిరాక్స్ ఇచ్చేస్తా. 3rd యూనిట్ పీడిఎఫ్ పంపిస్తా, లేకుంటే మీకు కాలేజ్కి వచ్చినప్పుడు నోట్స్ అయినా ఇస్తామండి. 3rd యూనిట్ అండ్ 4th యూనిట్ 2 యూనిట్స్ పీడిఎఫ్ తీసుకోండి, యాజ్ యూ విష్.